వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన యాదవ్ బిడ్డ ఆ కేసుని తారుమారు చేసే ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలను తారుమారు చేసిన సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు నమోదవడం, పోలీసులు తండ్రి కొడుకుని అరెస్ట్ చేయడం మనకు తెలిసిన విషయమే. సిదిరి అప్పలరాజు అక్కడ తప్పు చేశాడు కాబట్టి, సాక్షులను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి, కొడుకు స్థానంలో ఇంకొక వ్యక్తిని ప్రవేశపెట్టి అతన్ని కోర్టులో స్టేషన్లో సరెండర్ చేశాడు కాబట్టి కేసు నమోదు చేశారు, అరెస్ట్ అయ్యాడు. హత్య చేయడం ఎంత నేరమో హత్యని రూపుమాపే ప్రయత్నం చేయడం కూడా అంతే నేరం. ఆ కేసులో అరెస్ట్ అయిన సిదిరి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి పలకరించడానికి వెళుతున్నాడంట. ప్రభుత్వం దొంగ కేసు పెట్టింది, తప్పుడు కేసు పెట్టింది, రాజకీయ కక్ష సాధింపు అంటున్నాడు. ఒక పక్క యాదవ్ బిడ్డని కొడుకు చంపి ఆ కొడుకు జైలుకి వెళ్ళిన నేపథ్యం, ఆ కొడుకు చేసిన తప్పుడు పనిని తారుమారు చేసే ప్రయత్నంలో జైలుకి వెళ్ళిన సిదిరి అప్పలరాజుని పలకరించడానికి జగన్ రెడ్డి వెళ్ళటం ఏంటో, ప్రజలు దీన్ని ఎలా చూసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే చనిపోయిన యాదవ్ బిడ్డ కుటుంబాన్ని పలకరించకుండా జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి సిదిరి అప్పలరాజుని జైలుకి వెళ్ళి పలకరిస్తాడంట. ఎట్లా చూస్తారు సార్ ఆ వ్యవహార శైలిని? నలుగురు నవ్విపోదురు నాకేటి సిగ్గు. ఇది మామూలుగా గతంలోనే 40% ఓట్లు వేసిన వాళ్ళు నవ్విపోదురు జగన్ కేటు సిగ్గా. ఇది బాగుంది కొత్తగా. అంటే ఇప్పుడు 40% కూడా లేదులేండి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఒక 20% పోయినట్టుంది. 19% మిగిలిందండి. మొన్న వచ్చింది లేటెస్ట్ సర్వే 19% ఉందండి. అంటే 19% ఓటర్లు నవ్వుతారు నాకేటు సిగ్గు అంటాడా? ఇప్పుడు ఎన్ని జైళ్ళకి వెళ్ళాడు? అంటే జైలు యాత్ర ఏమైనా బిగించేశాడా? అసలు ఈ జైలు ఏంటంటే ఇప్పుడు ఒకటి నెల్లూరు నాకు తెలుసు 2 సార్లు వెళ్ళాడు. ఆ రెండంటే ఒకటి ఈవీఎం పాల్గొట్టిన కేసు, ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శలకే వెళ్ళింది. ఆ రెండు పరామర్శ. నెల్లూరు జైలు, మరి గుంటూరు జైలుకు కూడా వెళ్ళినట్టున్నాడు. గుంటూరు జైలుకి వెళ్ళాడు. విజయవాడ జరిగితే వలభనేని వంశీని పలకరించి మా వంశీ అంత అందంగా ఎవరు ఉండాలని కితాబిచ్చి వచ్చాడు. పక్కన పాపం వంశీ భార్య సిగ్గుపడింది. మా ఆయన అన్న సంగతి నేను చూసుకుంటా, నీకెందుకు రా నాయన అన్నట్టుగా. అంటే ఇప్పుడు గుంటూరు జైలుకి వెళ్ళాడు. అక్కడ కూడా ఎవరు నందిగం సురేష్ ఉంచారు. అప్పుడు నందిగం సురేష్ని పలకరించాడు. నందిగం సురేష్ పరామర్శ, వల్లభనేని వంశీ పరామర్శ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శ, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ. ఇప్పుడు శ్రీకాకుళం జైలుకు పోతున్నాడా? సరే, వీళ్ళందరినీ పలకరించాడు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలకరించలేదు, రాజకేశ్ రెడ్డి పలకరించలేదు, బాలాజీ గోవిందప్పని వీళ్ళెవరిని పలకరించాల, కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని వీళ్ళ మాత్రం పలకరించలే పాపం. ఎందుకేనో పలకరీలేదంటే వాళ్ళు నాకే నామం పెట్టారు జగన్కే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే వాళ్ళు నామం పెట్టారు. ఏది ఇప్పుడు ఆ మద్యం డబ్బులు దోపిడీ అంతంత వసూలు చేశారన్న సంగతి జగన్కి, జగన్ ఫ్యామిలీకే తెలియదు కదా. ఇంకెందుకు వెళ్తాడు, ఎందుకు వాళ్ళని పరామర్శిస్తాడు? ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టాడు, ఇన్ని కంపెనీలు పెట్టాడు కొడుకుతో అని తెలియదు. లేకపోతే అటు ధనంజయ రెడ్డి కానీ, లేకపోతే వీళ్ళందరూ కొన్న భూములు అతనికి తెలియకుండా అసెట్స్. దొంగల మించి దొంగలు వీళ్ళంతా. దొంగలకు దొంగ ఏది కృష్ణ పాత సినిమా అనుకుంటా, దొంగలు దోపిడీ చేసి పారేశారు. దొంగల బాబాయ్ దొంగలకు దొంగ. ఇప్పుడు ఇవాళ నువ్వు సిదిరి అప్పలరాజు లేకపోతే ఆయన జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. 30వ తారీఖు అంట, అది కూడా మళ్ళీ 1వ తారీఖు మోడీ వస్తున్నాడు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం 1వ తారీఖు వెళ్తున్నాడు కాబట్టి మళ్ళీ ముందు రోజు వెళ్తే బాగోదేమో. దానికన్నా ముందు రోజు 29 వెళ్దామా, లేకపోతే ఇంకా తర్వాత మరుసటి రోజు ఇప్పుడు 30వ తారీఖు వెళ్తున్నాడు సార్. మోడీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామా, ఏదో మొత్తానికి గుప్సీలు పడుతున్నాడు. అప్పలరాజుని జైలుకి వెళ్ళి పరామర్శించడం ఖాయం. ఎప్పుడు వెళ్ళాలి అనే దాంట్లో ఇప్పుడు అతను మామూలుగా గుప్సీలు పడుతున్నాడు. అప్పలరాజు అసలు ఏంటి, నువ్వు ఏ ఉద్దేశంతో మొన్న కూడా అక్కడికి వెళ్ళావు? విశాఖపట్నం మత్స్యకారులు గల్లంతైనప్పుడు వెళ్ళినప్పుడు పక్కనే పెట్టుకున్నావు. సిదిరి అప్పలరాజు నీ పక్కనే ఉన్నాడు. అప్పటికి ఇంకా అరెస్ట్ అవ్వలేదు, జైలుకి వెళ్ళలేదు. ఏమని మాట్లాడావు? పిల్లోడు 18 ఏళ్ళు కూడా లేవు, హోమిసైడ్ సెక్షన్ పెడతారా, మర్డర్ కేసు పెడతారా అంటే సుప్రీంకోర్టు చెప్పింది పెట్టారు. ఇప్పుడు అప్పలరాజు మీద కేసు ఎందుకు పెట్టారంటే అప్పలరాజు ఏం చేశాడు? ప్రలోభాలు గురి చేశాడు, ప్రాణానికి ఖరీదు కట్టాడు, అసలు నిందితుడిని మార్చాడు, తన కొడుకు ప్లేస్లో ఇంకొకరిని పంపాడు, బెదిరించాడు. అటు సిద్ధార్థ పేరెంట్స్ని బెదిరించాడు, ఇటు దానయ్య ఫ్యామిలీని బెదిరించాడు. అంటే కొడుకు చేసిన నేరం కన్నా తండ్రి చేసిన నేరం పెద్దదైపోయింది సార్. మరి కొడుకు వ్యక్తిని చంపాడు, తండ్రి వ్యవస్థనే చంపాలని చూశాడు, తండ్రి సిస్టమ్నే చంపాలని చూశాడు. ఏది అది ఇక్కడ ఇవాళ అప్పలరాజు చేసినటువంటి మహాపాపం అనాలా, ఘోర నేరం అనాలా? ఇక్కడ
అప్పలరాజు సరే ఇప్పుడు వెళ్తావు శ్రీకాకుళం, వెళ్ళి పరామర్శిస్తావు, తర్వాత మళ్ళీ అదే జైల్లో పెడతారా తమ్మినేని సీతారామం? మరి అతను కొడుకు కూడా అరెస్ట్ అవుతాడు. దానికంటే ముందు బషీర్ని పలకరిస్తా రావాలండి. ఎక్కడ గుంటూరు జైలు ఇది. ఇప్పుడు పరారైనట్టున్నారు. దొరుకుతారండి వాళ్ళు, రేపు దొరికిపోతారు. అసలు ఈ పరారీలు అవ్వటం ఏంటి, ఈ అరెస్టులు ఏంటి? దేశంలో ఏ పార్టీకైనా ఈ ప్రారంభం పట్టిందా? ఇది అసలు ఒక రాజకీయ పార్టీ అయినా? అరే రోజుకొకటి పరారీ. మీరు గమ్మత్తుగా చూడండి. మీరు నీట్ పేపర్ లీక్ అయితేనే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు ఆయన బాధ్యత తీసుకుని. వీళ్ళేంటండి దొంగల మూట దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి, అరాచకాలు చేసి, లక్షల కోట్లు మింగేసి, సిగ్గు లేకుండా కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతా ఇంకా పబ్లిక్లోకి వస్తున్నారు వీళ్ళు. లోకేష్ రాజీనామా చేయమంటారు వీళ్ళు ఇవన్నీ చేసి. ఇప్పుడు ప్రతిదానికి లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు, జోగి రమేష్ కొడుకు రాజీవ్, కోడలు కేసు పెట్టింది. ఏది గృహహింసే కాదు, వరకట్న వేధింపులే కాదు, 3 సార్లు చంపాలని చూశారు తనని, 3 సార్లు హత్యాయత్నం. మరి వాళ్ళు కేసు పెట్టినప్పుడు మరి ఆ శకుంతల మేడం ఏమంటది, లోకేష్ కక్ష సాధింపటదా? ఇప్పుడు రేపు అదే అంటారు వాళ్ళు. ఇప్పుడు లేదు. అప్పలరాజు మొన్న కూడా అన్నాడు ఏమని, అసలు జైలుకి వెళ్తూ అప్పలరాజు చూసారా, కార్యకర్త భుజాల మీద నుంచుని అప్పటి ఇట్లా అంటున్నాడు. అంటే ఏంటి, నీ కొడుకు మోటార్ సైకిల్తో గుద్ది చంపినందుకు ఈ అభివాదం చేస్తున్నావా? అంటే బయటకు వస్తే ఇంకెంతమందిని చంపుదామని. అక్కడ అప్పలరాజు అయినా లేకపోతే ఇక్కడ ఈ జోగి రమేష్ అయినా ఒకసారి కంపేర్ చేయండి. మాజీ మంత్రులే కదా. అంటే మాజీ మంత్రిగా అసలు ఒకటేమో కోడలు కేసు పెట్టుద్ది, ఒక చోటేమో కొడుకు గుద్ది చంపుతాడు. ఇంకొక ఆయన ఉన్నారు ఎవరు, తమ్మినేని సీతారాం. ఆయన అసలు స్పీకర్గా పనిచేసినాడు. ఆయన కొడుకేమో భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఆయన భార్య ఏమో నిలబెట్టి వసూళ్లు చేస్తుంది, అదేమంటే కిడ్నాప్ చేస్తుంది. కింద ప్రెస్ మీట్లో అంటున్నాడు తమ్మినేని సీతారాం, నేను బాధితుడినే, నేను మోసపోయా, నాకు న్యాయం జరగాలంటున్నాడు. అంటే ఇప్పుడు నిందితులే బాధితులా? నువ్వు బాధితుడు ఎట్లా అవుతావు? ఎంతమందిని బాధిస్తే నిన్ను మొన్న ఎన్నికల్లో ఓడించారు? బాధితులందరూ కలిసి మరి చిత్తుగా ఎందుకు ఓడించారు? ఇప్పుడు మాజీ మంత్రులు ఒకసారి మీరు లెక్క తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? అందరూ ఆల్మోస్ట్ అంతా అయిపోయారండి. ఇంకా 2-3 అరెస్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అతనేంటి, ఆ ఫోర్జరీ కేసులో వైట్ క్వాడ్జీ 250 కోట్లు మైనింగ్ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. జోగి రమేష్ గతంలో ఒక 80 రోజులు ఉన్నాడు, 83 రోజులు ఉన్నాడు గతంలో. ఏది ఆ ములకపల్లి నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ కొడుకు రాజీవ్, అతను అగ్రిగోల్డ్లో అతను 10 రోజులు భూమి ఏదో కొన్నట్టున్నాడు అగ్రిగోల్డ్. కాకపోతే ఈసారి అరెస్ట్ అయితే బయటకు వచ్చే పని లేదుగా, వచ్చే అవకాశం లేదు. ఇది 498 ఆ తర్వాత 307 ఏది హత్యాయత్నం. దీంట్లో వాళ్ళ కోడళ్ళు చంపాలని చూసినప్పుడు ఇంకా అసలు యావజ్జీవం పడుతుంది. ఇప్పుడు మాజీ మంత్రులు వరుస పెట్టి జైలుకి వెళ్ళినాడు. అంబటి రాంబాబుని పరామర్శించాడా? అంబటి రాంబాబుని ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఇంటికి వెళ్ళి పరామర్శించి కాపు టైగర్ అన్నట్టున్నాడు. పేరుని నానిని ఒకటి పలకరించాలి, కొడాలి నానిని ఒకటి పలకరించాలి. కొడాలి నాని ఇంకా అసలు అతను పూర్తిగా అతను ఏదో హార్ట్ పేషెంట్, ఏదో ఆపరేషన్, అప్పుడప్పుడు బయటకు వస్తున్నాడు, ఏదో ఉన్నానని చెప్పుకోవటం తప్ప అది ఏంటి ఆరిపోయే దీపం లాగుంది. అంటే మామూలుగా బయటికి ఇట్లా ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు నడుము పట్టి కట్టుకొస్తున్నాడంట, మిగతాప్పుడు మామూలుగా తిరుగుతున్నాడు, బాగా సెట్ అయ్యి. ఏదైనా ఇంకా అసలు ఇక అవుట్డేటెడ్, ఏది తెరమరుగైనటువంటి సాల్తీల్లో ఇంకా వంశీయ నయం అతనితో పోలిస్తే. కొడాలని గట్టిగా మాట్లాడితే బీపీ పెరిగిపోయి గుండె అయిపోయే ప్రమాదం ఉందంటారా? గుండాగుద్దు అసలు ఎత్తుతారన్న భయము. ఏది ఇప్పుడు వంశీ చూశారు కదా, వంశీ వరుస పెట్టి లేఖలు రాస్తున్నట్టున్నాడు ముఖ్యమంత్రికి, ఇక అదే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. ఏదో చెరువులు నిన్న కూడా ఒక లేఖ రాశాడు, ఏది కాలువలో నీళ్లు రైతులను వాడుకోమంటూ. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇంతమంది అరెస్ట్ కావటం, ఇంతమంది జైళ్ళకి వెళ్ళటం, ఇవన్నీ పాత నేరాల్లో కాదు, కొత్త నేరాలు ఇప్పుడు చేస్తున్నారు ఈ నేరాలు. ఇప్పుడు కోడల్ని హింస పెట్టడం జోగి రమేష్, ఇది ఇప్పుడు జరిగిన నేరమే కదా. దీనికి లోకేష్కి ఏమైనా సంబంధం ఉందా? దీనికి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా? ఆ కోడల కట్న హరాస్మెంట్ కేసు వస్తే నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది సార్ ట్విట్టర్లోనే. ఇక్కడ జోగి రమేష్ అరాచేయటం ఏముంది, జగన్మోహన్ రెడ్డి కూడా భారతిరెడ్డిని కట్టం చేయాలని చెప్పి అన్నాడు, హింస పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, భారతిరెడ్డి కేసు కూడా పెట్టింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అంటూ ప్రచారం చేశారు నిన్న. వాస్తవాన్ని అదేదో మీడియాలో అప్పట్లో హల్చల్ కూడా చేసింది, ఇప్పుడు కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి. అసలు అప్పుడు చంద్రబాబే మరేదో వీళ్ళని ఒడ్డున పడేశారు, రాజశేఖర రెడ్డి ఏదో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని అడిగినట్టు ఈయన ఏదో కేకలేసి ఏంటి అది తప్పు, అలాంటి కేసులు పెట్టబాకండి అని చెప్పి ఆయన కేసు ఫైల్ చేయనీలేదని, అదే తర్వాత ఏదో రాజీ పడ్డారు, మొత్తానికి ఏదో చక్కదిద్దుకున్నారు కుటుంబం అన్నట్టు. ఆ కేసులు చాలా వరకు చంద్రబాబు నాయుడు గారే ఫోన్లో చూస్తున్నట్టు పోయాడని చెప్పి కూడా అంటారండి. 10th క్లాస్ పేపర్ లీక్ అప్పుడు ఇట్టండి అని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు ఆ టైంలో అని కూడా అంటారు.
అంటే ఇప్పుడు అంటే ఆ మేలు చేసిన చేతినే మరి కాటేయాలని చూస్తున్నారు వాడు. కాటేశారు కదా ఆల్రెడీ 53 రోజులు జైల్లో పెట్టారు. ఏది జైలు నుంచి కాపాడినందుకు బహుమతిగా చంద్రబాబునే మరి 53 రోజులు జైల్లో లేని కేసు. జగన్ రెడ్డికి మొదటి నుంచి అన్నం పెట్టిన చేతిని కాటేయడం, రాజారెడ్డి దగ్గర నుంచి వచ్చింది ఆ రక్తం, అట్లా వచ్చింది వాళ్ళకి. అన్నం పెట్టిన చేతిని కాటేయడం అలవాటే జగన్ రెడ్డికి. బాబాయ్ విషయంలో బయటపడింది, బాబు గారి విషయంలో బయటపడింది. సూర్యుడి దగ్గర నుంచి మీరు కేవీపీ రామచంద్రరావుని తీసుకోండి, ఎవరిని తీసుకున్నా ఎవరైతే ముద్ద కలిపినట్టే పెట్టారో అందరినీ కాటేశాడు. జరగని అవినీతి జరిగినట్టుగా ఆ స్కిల్ డెవలప్మెంట్ పనికిమాలిన కేసులు పెట్టి ఆయన అసలు ఏంటి అసలు కనీసం అప్పటికప్పుడు నంద్యాలలో ఉన్నటువంటి వ్యక్తిని అర్ధరాత్రి ఆయన్ని అప్పుడు పట్టుకు రావటం, ఆయన అసలు కనీసం ఇంటికి కూడా వెళ్ళనీయకుండా అక్కడ సిఐడి కార్యాలయంలో ఆయన విచారించటం, అట్నుంచటే ఆయన్ని తీసుకెళ్ళటం, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. ఒక్క చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు ఇవాళ చూసారా ఎంతమంది అరెస్టులు అవుతున్నారు. అంటే వీళ్ళు చేసిన నేరాలు పాతవి కాదు, కొత్త నేరాలు. ఆ పాపాలు మొత్తం ఇప్పుడు తగులుకునేట్టు. వల్లభనేని వంశీ పాత కేసులు అరెస్ట్ అయ్యాడా? అసత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. గన్నవరం కార్యాలయం తగలబెట్టిన కేసులోనో లేకపోతే మట్టి మాఫియా, అవినీతి కుంభకోణాలు, నకిలీ ఇళ్ల పట్టాలు వాటిలో అరెస్ట్ అవ్వాలి. కర్మ బూమ్రాంగ్స్ అంటే అదే, ఏది చేతులారా చేసుకున్నారు, అనుభవిస్తున్నారు. అన్నం పెట్టిన చేతనే కాటేయడం పాములను జగన్ రెడ్డికి అలవాటని సిదిరి అప్పలరాజును పలకరించడం అతని అవివేకానికి, దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ